నిఖిల్ మాలిక్కిల్ ఈ పేరుకి పెద్దగా పరిచయం అక్కర్లేదు. 'బిగ్ బాస్'లో ఎంతోమంది ప్రేక్షక హృదయాలను గెలుచుకుని, కప్పు గెలుచుకొని వచ్చాడు. అయితే 'బిగ్ బాస్' నుంచి బయటకొచ్చిన తర్వాత నిఖిల్ అంత బిజీగా ఏ 'బిగ్ బాస్' కంటెస్టెంట్‌లోనూ లేడు. వచ్చి వరుసగా వెబ్ సీరీస్‌లు, అలాగే వరుసగా షోలో చాలా బిజీగా అయిపోయాడు. తనకు నచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకుంటున్నాడు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ప్రాజెక్టు ఒప్పుకొని తన సత్తా ఏంటో చాటుకున్నాడు. అయితే నిఖిల్ ఇన్నాళ్లకు, ఇన్ని సంవత్సరాలకు నా కల నెరవేరింది అంటూ ఇన్‌స్టాలో ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. ఆ పోస్ట్ చూసి అందరూ కూడా నిఖిల్‌కి కంగ్రాచ్యులేషన్స్ నిఖిల్ అంటూ విషెస్ అయితే పెడుతున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి నేను కన్న కల ఇది. చిన్నప్పటి నుంచి మేము రెంట్ హౌస్‌లోనే ఉన్నాము. నాకంటూ ఒక సొంత ఇల్లు లేదు. ఇప్పుడు సొంత ఇంటి కల నెరవేరింది. దీనంతటికి కారణం ఆ వ్యక్తే. ఆ వ్యక్తి ప్రోత్సాహం లేకపోతే నేనిక్కడి వరకు వచ్చేవాడినే కాదు అంటూ నిఖిల్ అయితే ఎమోషనల్ అయిపోయాడు. అంతేకాదు చాలా ఇంటర్వ్యూస్‌లో కూడా చెప్పాడు. సొంతిల్లు ఉండాలని ప్రతి మనిషికి ఒక కోరికుంటుంది. నాకైతే అది చిన్నప్పటి నుంచి ఉండిపోయింది. మా అమ్మ కళ్ళల్లో ఆనందం చూడాలనేసి నేను ఎన్నో సంవత్సరాల నుంచి చూశాను. మా అమ్మ ప్రోత్సహించడం వల్లనే నేను ఇక్కడి వరకు వచ్చాను. 'బిగ్ బాస్' విన్నర్ అయ్యాను. నేను వేసే ప్రతి అడుగులోనూ మా అమ్మ ప్రోత్సాహం ఉంటుంది. మా అమ్మని ప్రతి డెసిషన్ ఆ విషయంలో తీసుకుంటుందని అనేసి చాలా ఇంటర్వ్యూస్‌లో అయితే నిఖిల్ చెప్పడం జరిగింది. ఇంకా ఈ సొంతింటి కల నెరవేరడంతో తన అమ్మను మరింత ఎక్కువగా పొగిడేస్తున్నాడు నిఖిల్. అలాగే ఇంకొక వ్యక్తి కూడా నా జర్నీలో ఉన్నారు. తను కూడా నన్ను చాలా ప్రోత్సహించేది అంటూ, నా సక్సెస్‌లో తను కూడా ఒక భాగమే అంటూ పేరైతే చెప్పకుండా నిఖిల్ ఇలా చెప్పడంతో అందరూ కూడా ఇంకా కావ్యనే ఇంకెవరై ఉంటారనేసి అనుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ నిఖిల్‌కి అందరం కూడా బెస్ట్ విషెస్ అయితే చెప్పేద్దాం. మరి ఈ వీడియోపై మీ కామెంట్స్ ఏంటో కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.